Okay, students, this is the format of journal entries. Journal entries రాసేటప్పుడు ఫార్మాట్ డ్రా చేయాలి. పర్టికులర్స్ LF డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. పర్టికులర్స్ LF లెడ్జర్ ఫ్రీక్వెన్సీ. LF means లెడ్జర్ ఫ్రీక్వెన్సీ, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. దిస్ ఇస్ ద ఫార్మాట్. ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. ఫస్ట్ అకౌంటెంట్ యొక్క ఫంక్షన్, ఎవరైతే అకౌంటెంట్ ఉన్నారో అకౌంటెంట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాయడం. సో జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు ఈ ఫార్మాట్ ఫాలో కావాలి. పర్టికులర్స్ LF డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. జర్నల్ ఎంట్రీస్ మనం క్వశ్చన్ ఇస్తాం, రైట్ జర్నల్ ఎంట్రీస్ అని చెప్పేసి కింద క్వశ్చన్స్ ఇస్తారు, ట్రాన్సాక్షన్స్ ఇస్తారు ఒక్కొక్కరు. సో ఆ ట్రాన్సాక్షన్లో విచ్ ఆస్పెక్ట్ ఈస్ డెబిట్, విచ్ ఆస్పెక్ట్ ఈస్ క్రెడిట్ అని ఫైండ్ అవుట్ చేస్తూ మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి. సో దాన్ని ఈరోజు చూద్దాం. సో ఒకసారి చూడండి ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్, క్యాష్ పేడ్ టు రవి 10,000. క్యాష్ పేడ్ టు రవి 10,000. తబసం ట్రాన్సాక్షన్ కనబడుతుందా నీకు? క్యాష్ పేడ్ టు రవి 10,000. ఇట్ ఇస్ క్లియర్ కనబడుతుందా? ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ Kamal 5,000. Next transaction, goods purchased from Kamal 5,000. These are the business transactions. పైన మనకి ఏమిస్తాయంటే రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు, 4 or 5 ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు. ఆ ట్రాన్సాక్షన్స్ మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి. జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఎంట్రీస్ ఒక ఫార్మాట్ ఏంటి? పర్టికులర్స్ LF డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఇంకొక కొంచెం పొడిగిస్తే ఇక్కడ డేట్ పర్టికులర్స్ LF డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. దిస్ ఇస్ ద ఫార్మాట్. సో మనం గుర్తుపెట్టుకోవాలి. డేట్ ఇస్తే డేట్ ఏ డేట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ January 1st 2010 ఇచ్చింది అనుకోండి. January 1st 2010 ఇస్తే అక్కడ డేట్లో రాసుకోవాలి. 1st January 2010 ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలి జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ 2nd January 2010 ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2nd January 2010 ఎంట్రీస్ రాయాలి. సో ఆ ట్రాన్సాక్షన్ ఒక్కోదాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి ఒకసారి చూడాలి. క్యాష్ పేడ్ టు రవి అన్నాడు. సో మన రూల్ ఏంటి? ఇన్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఇన్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ there are 2 aspects. One is cash, another one is Ravi. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో క్యాష్ ఆస్పెక్ట్, ఇంకోటేమో రవి ఆస్పెక్ట్. క్యాష్ పేడ్ టు రవి. సో రవికి క్యాష్ పేమెంట్ చేస్తున్నాం. సో ఇట్ మీన్స్ రవి ఈజ్ రిసీవర్ ఆర్ గివర్? రిసీవర్ ఆర్ గివర్? Ravi is receiver. ఓకే, రిసీవర్. రిసీవర్ ఆల్వేస్ డెబిట్ ఆర్ క్రెడిట్? సో లిటిల్ ఉంది. రవి ఈజ్ ఏ పర్సన్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రోల్ ఏంటిరా? Debit the receiver, credit the giver. ఎగ్జాక్ట్లీ, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నామండి. ఇట్ మీన్స్ రవి ఈజ్ రిసీవర్ ఆర్ గివర్? రిసీవర్ ఆల్వేస్ డెబిట్ ఆర్ క్రెడిట్? DR, రవి డెబిట్. సో ఆటోమేటిక్ గా క్యాష్ ఈజ్ క్రెడిట్, CR, క్యాష్ ఈజ్ క్రెడిట్. సో ఇన్ అదర్ హ్యాండ్ క్యాష్ మీన్స్ అసెట్. అసెట్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్ ఆర్ రియల్ అకౌంట్? Real account. What is the principle of real account? What comes in debit, what goes out credit. అంటే కదా, what comes in debit, what goes out credit. So
క్యాష్ పేడ్ మీన్స్ క్యాష్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా చూడండి. క్యాష్ పేమెంట్ చేస్తున్నాం అంటే ఇట్ మీన్స్ క్యాష్ అవుట్ అవుతుంది. సో వాట్ గోస్ అవుట్ క్రెడిట్, క్యాష్ ఈజ్ క్రెడిట్, రవి ఈజ్ రిసీవర్ డెబిట్. ఇట్లా తీసుకోవాలి. debit, సో క్యాష్ అనేది అవుట్ అవుతున్నది, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, రవి అయిన పర్సన్ రిసీవర్ ఆల్వేస్ డెబిట్. సో రవి ఈజ్ డెబిట్. సో ఏదైతే మనం డెబిట్ చేసినాం విచ్ ఆస్పెక్ట్ ఇస్ డెబిట్ ఇట్ రైట్ ఫస్ట్. ఏదైతే మనం డెబిట్ ఆస్పెక్ట్ ఉంటుంది దాన్ని ఫస్ట్ రాయాలి. ఇక డెబిట్ ఆస్పెక్ట్ క్యాష్ అకౌంటా రవి అకౌంటా చెప్పండి. విచ్ వన్ ఈస్ డెబిట్ ఆస్పెక్ట్, క్యాష్ ఆర్ డెబిట్, మన క్యాష్ ఆర్ రవి? cash is credit aspect, Ravi is debit aspect. సో విచ్ ఆస్పెక్ట్ ఈస్ డెబిట్ ఇట్ రైట్ ఫస్ట్. ఏదైతే డెబిట్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. సో డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి ఇక్కడ? Ravi, సో రవి అకౌంట్ డెటార్, రవి అకౌంట్ డెటార్, రవి అకౌంట్ డెటార్. అమౌంట్ ఎంత డెబిట్ లో? 10,000. డెబిట్ అమౌంట్ 10,000. నెక్స్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్ టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్. విచ్ ఆస్పెక్ట్ ఈస్ డెబిట్ ఇట్ రైట్ ఫస్ట్. ఏదైతే డెబిట్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ రాయండి. ఇక డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి? రవి. సో రవి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్రెడిట్ ఆస్పెక్ట్ రాయాలి టు క్యాష్ అకౌంట్. రవి డెబిట్ కాబట్టి డెబిట్ ఆపోజిట్ లో డెబిట్ అమౌంట్ 10,000. క్యాష్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ ఆస్పెక్ట్ లో క్రెడిట్ రాసుకోవాలి 10,000. క్రెడిట్ అమౌంట్ లో క్యాష్ అపోజిట్ గా 10,000 రాయండి. ఎప్పుడు డేట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇక్కడ 1 ఇచ్చింది కాబట్టి 1 తీసుకోండి. జనరల్ ఎంట్రీస్ రాసిన దీనికి నేరేషన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు వైఆర్ రైట్ దిస్? నువ్వు ఎందుకు రాస్తున్నావు? నేను రవి అకౌంట్ ఎట్టాడు క్యాష్ అకౌంట్ అనేది ఎందుకు రాస్తున్నావు? వైఆర్ రైట్ దిస్. సో ఇట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ మీకు ఏం యాడ్ చేయమని చెప్పండి. బిఫోర్ ట్రాన్సాక్షన్ యాడ్ బీయింగ్, బిఫోర్ ట్రాన్సాక్షన్ యాడ్ బీయింగ్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి? క్యాష్ పేడ్ టు రవి. దెన్ బిఫోర్ బీయింగ్ యాడ్ చేయండి. సో బీయింగ్ క్యాష్ పేడ్ టు రవి, being cash paid to Ravi. It is explanation, narration. ఇట్లా రాస్తే ఒక ఎంట్రీ కంప్లీట్ అన్నట్టు, ఒక ఎంట్రీ కంప్లీట్ అవుతాం. ఓకే, క్లియర్ కదా? అక్షయ సో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ ఇస్తాడు. క్వశ్చన్ ఏమని ఇస్తాడంటే రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. Write journal entries from the following transactions. There are 2 transactions. One is cash paid to Ravi, another one is goods purchased from Kamal. ఇది 2 aspects are, sir, 2 transactions ఇచ్చింది ఇక్కడ. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటిది? క్యాష్ పేడ్ టు రవి 10,000. క్యాష్ పేడ్ టు రవి 10,000. In every business transaction there are 2 aspects. In every business transaction there are 2 aspects. One is debit aspect, another one is credit aspect. One is debit aspect, another one is credit aspect. So cash paid to Ravi, Raviకి పేమెంట్ చేస్తున్నాం. So he is person related to personal account, person related to personal account. Debit the receiver, credit the giver. Debit the receiver, credit the giver. So మనం పేమెంట్ చేస్తే Ravi is receiver, Ravi is taker, తీసుకుంటారు. It means receiver always debit, DR. Automatic గా cash is credit. In other hand, cash means asset. Asset related to real account. What is the rule of real account? What comes in debit, what goes out credit. What comes in debit, what goes out credit. So cash payment చేస్తున్నాం. It means cash out. So what goes out credit. Cash is credit, Ravi is debit. ఇట్లా డెబిట్ క్రెడిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత విచ్ ఆస్పెక్ట్ ఈస్ డెబిట్, ఏదైతే డెబిట్ అయిన ఆస్పెక్ట్ ఉందో ఇట్ రైట్స్ ఫస్ట్.
ఇట్ రైట్స్ ఫస్ట్. ఏదైతే డెబిట్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. సో ఇక్కడ డెబిట్ ఆస్పెక్ట్ రవి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రవి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రవి అంటే డెబిట్ కాబట్టి డెబిట్ అమౌంట్లో అపోజిట్గా 10,000, క్యాష్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్కి అపోజిట్లో క్రెడిట్ అమౌంట్లో 10,000. కింద ఎక్స్ప్లెనేషన్, కింద నారేషన్, ఎక్స్ప్లెనేషన్. ఇదేదో కాదు, బ్రహ్మ విద్య లేదు ఇక్కడ. జస్ట్ యాడింగ్ బిఫోర్ ట్రాన్సాక్షన్ బీయింగ్. ఏం చేసేలేదు, ఓన్లీ యాడింగ్. ఏం యాడ్ చేయాలి? బీయింగ్, బిఈఐఎన్జి, బిఈఐఎన్జి, బీయింగ్ క్యాష్ పేడ్ టు రవి. అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి బిఫోర్ యాడ్ చేస్తే సరిపోతుంది. బీయింగ్ యాడ్ చేసుకుంటే ఎక్స్ప్లెనేషన్ అయిపోతాం. ఇది కంప్లీట్. దెన్ సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కమల్. Goods purchased from Kamal. So there are two aspects. One is purchase, another one is Kamal. There are also two aspects. One is purchased, another one is Kamal. One is purchased, another one is Kamal. So Kamal is a person. Kamal is a person. Person related to personal account. Person related to personal account. Person related to personal account. Debit the receiver, credit the giver. Debit the receiver, credit the giver. Goods purchased from Kamal. We are purchased. Manam purchase chesam. So he is receiver or giver. What happened? Giver. Giver always credit. CR automatic purchase debit. DR automatic purchase debit. In other hand, purchases means expenses. Purchases means expenses. Expenses related to personal account, real account or nominal account. Exactly, nominal account. What is the role of nominal account? All expenses losses are credit, all income gains are all income gains are credit, all expenses losses are debit. Confuse కావద్దమ్మా. All expenses losses are debit, all income gains are credit. All expenses losses are debit, all income gains are credit. So purchase means expenses. Expenses always debit. Expenses always debit. So purchase debit. Automatic గా Kamal is credit. So which aspect is debit ఇక్కడ? ఏది డెబిట్ అయింది చూడండి. Which is debit? Purchases. So which aspect is debit? It write first. Which aspect is debit? It write first. ఏదైతే డెబిట్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ రాయండి. సో ఫస్ట్ రాద్దాం. Purchases account debtor. Purchases account debtor to Kamal account. Purchase account debtor to Kamal account. Purchase opposite debit లో opposite 5,000. Kamal opposite credit లో 5,000. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మళ్ళీ సేమ్. ఏమి ఇవ్వాలి? ఇంతకుముందుకు చెప్పిన ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో దాని బిఫోర్ బీయింగ్ యాడ్ చేయండి అని. ఇక్కడ ఏముంది? గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కమల్. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కమల్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కమల్. డేట్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 అంటే 11/2 ఇట్లా డేట్ వేసుకోవాలి. సో ఇట్లా ఒక్కొక్క ట్రాన్సాక్షన్కు ఒక్కొక్క దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ ఆస్పెక్ట్ ఇస్ డెబిట్, విచ్ ఆస్పెక్ట్ ఇస్ క్రెడిట్, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతున్నది, ఏదైతే డెబిట్ అవుతుందో ఆ డెబిట్ అయినా దాన్ని ఫస్ట్ రాసుకొని క్రెడిట్ అయినా దాన్ని నెక్స్ట్ రాసుకోవాలి. ఇంతకు ముందుకు అక్కడ రవి డెబిట్ అయింది, రవిని ఫస్ట్ రాసుకున్నాం. ఇది వచ్చేసరికి కమల్ క్రెడిట్ అయింది కాబట్టి కమల్ నెక్స్ట్ రాసుకున్నాం. సో విచ్ ఆస్పెక్ట్ ఇస్ డెబిట్, ఇట్ రైట్ ఫస్ట్. ఇట్ రైట్స్ ఫస్ట్. ఏదైతే డెబిట్ అయితే దాన్ని ఫస్ట్ రాయండి, క్రెడిట్ అయిన ఆస్పెక్ట్ క్రెడిట్ రాసుకోవాలి. సో ఇట్లా రాయాలి మనం ట్రాన్సాక్షన్. సో ఇట్ ఈస్ ద క్లియర్? ఓకే. సో ఇట్లా మీకు డైలీ ఒక 2 ట్రాన్సాక్షన్ చెప్తా ఉంటా, మీరు ఫైండ్ అవుట్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్ ఒక
20 ఏమో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 20 ట్రాన్సాక్షన్స్ డైలీ 2 రోజులు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. లాస్ట్కి ఒక్కసారి అన్నీ చెప్తా. ఓకే, క్లియర్ కదా? ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ.